మార్నింగ్ మాస్టర్. వెల్ వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. ముందుగా శ్రీ శ్రీ మహోత్తర్ బాబాజీ గారికి, పిఎస్ సిస్టమ్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, అలాగే మనందరి గురువు గారు అయినటువంటి అఫ్జల్ శ్రీకాంత్ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్. మీకు ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మాకందరికి అందించినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ రోజు మనందరి చేత అద్భుతంగా ధ్యానం చేయించడానికి మన ముందుకు వస్తున్నారు ఇల్లందు నుంచి పద్మ మేడం వారు. మేడం యొక్క ఆధ్వర్యంలో చక్కగా శ్వాస మీద ధ్యాస పెడుతూ కాంతిని నింపుకుంటూ ఈ విశ్వానికి కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. మనం భూమి మీదకి వచ్చిన ఏకైక లక్ష్యం కాంతి స్ప్రెడ్డింగ్. దానిలో భాగంగా 1,44,000 మంది కాంతి యోధులతో కలిసి మనందరం కూడా ఈ అద్భుతమైన బృహత్ కార్యంలో పాల్పంచుకుందాం మాస్టర్. సో బి రెడీ, ఎరుకుతూ ఉందాం మాస్టర్. పద్మ మేడం, వెల్కమ్ మీకు. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ఎస్, కంటిన్యూ ద సెషన్ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆత్మ బంధువులైన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులందరికీ, ఈ సెషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు. మన శ్రీకాంత్ సార్కి నా హృదయపూర్వక ప్రణామాలు. ఇంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు వేల వేల కృతజ్ఞతలు. మాస్టర్స్, మనం అందరం హాయిగా చక్కగా ఈ కాసేపు కాంతిని నింపుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఓకేనా? అందరూ చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం మాస్టర్స్. మీ కళ్ళ జోళ్ళు ఉంటే తీసి పక్కకు పెట్టేసి హాయిగా చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. హాయిగా ప్రశాంతంగా, ఎలాంటి ఆలోచనలు లేకుండా బ్రీతింగ్ ని అబ్జర్వ్ చేస్తూ ఒక 3 శ్వాసలు తీసుకుందాం మాస్టర్స్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. హాయిగా చక్కగా కూర్చున్నాం. ఇప్పుడు మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, శ్రీ శ్రీ మహోత్తర్ బాబాజీ గారికి, మన ఆస్టర్ శ్రీకాంత్ సార్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ శ్వాసనే గమనిద్దాం మాస్టర్స్. మన తలపైన మెర్కోబా గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్. అది శాశ్వతంగా ప్రతి క్షణం ఆ కాంతి, ఆ మెర్కోబా గోల్డెన్ క్రిస్టల్ యొక్క కాంతి నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. శాశ్వతంగాని ఇన్వైట్ చేసుకోండి. దాని యొక్క ఎనర్జీ మన తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం గుండా తల వెంట్రుక నుండి అరికాలు గోరు వరకు మనలోకి ప్రవహించాలనుకోండి. అది ప్రవహిస్తూ మూలాధార చక్రం మొత్తం కాంతితో నింపేస్తుంది మాస్టర్స్. మూలాధార చక్రంలో ఉన్న అవయవాలన్నీ కాంతితో నిండిపోతున్నాయి. కాంతి శ్వాస తీసుకుంటూ నింపండి. అలాగే స్వాదిష్టాన చక్రం కాంతితో నిండిపోతుంది. స్వాదిష్టాన చక్రంలో ఉన్న అవయవాలన్నీ కాంతితో నిండిపోతున్నాయి. మణిపుర చక్ర, మణిపుర చక్ర మొత్తం కాంతితో నిండిపోతుంది. ఏవైతే అవయవాలు ఉన్నాయో మొత్తం కాంతితో నిండిపోయింది. అనాహత చక్ర, అనాహత చక్ర కూడా అద్భుతమైన దివ్యమైన కాంతితో నిండిపోతూ ఉంది.
అక్కడున్న అవయవాలన్నీ కాంతితో నిండిపోతున్నాయి. విశుద్ధ విశుద్ధ చక్ర కూడా కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. కాంతిని నింపండి. ఆజ్ఞా చక్ర అగ్నిచక్ర మొత్తం కాంతితో నిండిపోతా ఉంది. అక్కడున్న అవయవాలన్నిటినీ కాంతితో నింపండి. ప్రతి ఒక్క అవయవం కాంతితో నిండిపోతా ఉంది. సహస్ర కూడా ఏవైతే గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిండిపోతా ఉన్నాయి, కాంతితో నిండిపోయి. స్పైనల్ కార్డ్ కూడా కాంతితో నిండిపోతా ఉంది. రెండు భుజాల నుండి 2 చేతులు కాంతితో నిండిపోతా ఉన్నాయి. కాంతిని నింపండి మాస్టర్స్. తుంటి భాగం నుండి కాలి గోరు వరకు కాంతిని నింపండి మాస్టర్స్. తుంటి నుంచి మోకాళ్ళు, అరికాళ్ళు, కాలి వేళ్ళు వరకు కాంతితో నిండిపోతా ఉంది. మన చర్మం మొత్తం కాంతితో మెరుస్తూ ఉంది మాస్టర్స్. ప్రతి అవయవం కాంతితో నిండిపోయింది. మన 7 శరీరాలు కాంతితో నిండిపోయాయి. బోన్ వ్యవస్థ మొత్తం కాంతితో నిండిపోయింది. 72,000 నాడీ వ్యవస్థ కూడా కాంతితో నిండిపోయింది. 12 ప్రోగుల DNA కూడా కాంతితో నిండిపోయింది మాస్టర్స్. అద్భుతమైన దివ్యమైన కాంతితో ఉన్నాము. ఇప్పుడు మనం మాస్టర్స్ ని అందరినీ ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా మహోత్తర్ బాబాజీ గారిని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, స్వర్ణమాల పత్రి మేడం గారిని, మన హాస్టల్ శ్రీకాంత్ సార్ని, అలాగే ఉన్నతులొక మాస్టర్స్ ని అందరినీ హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి. కాంతిలోక వాసుల్ని, కాంతి స్ప్రెడ్డింగ్ మాస్టర్స్ ని, న్యూ కాంతి క్రియేషన్స్ మాస్టర్స్ ని, గురువులను, గురు పరంపరని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. శంబాలలో ఉన్న గురు మండలిని అందరినీ, మహోత్తర్ బాబా టీం మండలి మొత్తంని, ఏంజల్స్ ని, గార్డెన్ ఏంజల్స్, నక్షత్ర లోకవాసుల్ని, పిరమిడ్ లోకవాసుల్ని, కాంతి లోకవాసుల్ని, త్రిమూర్తులను, త్రిమాతలను, పంచభూతాలను, సూర్య చంద్రులను, 1,44,000 కాంతి శరీరదారులను, ఆర్క్టూరియన్స్, ఫ్లైడియన్స్, వేగన్స్, నైజియన్స్ అందరినీ, ఉన్నతులొక మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. భూమాతను, ప్రకృతి మాతను, ఈ విశ్వమాతను కూడా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సప్త ఋషులను, సిద్ధ పురుషులను, మునులను అందరినీ ఆహ్వానించుకుంటున్నాం. హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అందరినీ ఇన్వైట్ చేశాం. అందరూ వచ్చారు. అందరూ 3,000,000 దేవతలందరూ
అందరూ చుట్టుగా కూర్చున్నారు మాస్టర్స్. అందరి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం ఈ భూమాతకు కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు మాస్టర్స్ అందరు వచ్చారు. ఆ మాస్టర్స్ అందరికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఎవరెవరినైతే ఇన్వైట్ చేశామో వారందరికీ రిక్వెస్ట్ గా ఫస్ట్ మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మహోత్తర బాబాజీకి, పత్రి సార్కి, శ్రీకాంత్ సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి, ఉన్నతిలోక మాస్టర్స్ కి, కాంతిలోక మాస్టర్స్ కి, అందరి మనం ఎవరెవరినైతే ఇన్వైట్ చేశామో వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. అందరికీ కాంతిని స్ప్రెడ్ చేసి మనం రిక్వెస్ట్ పెట్టుకుందాం. మాస్టర్స్, మేము భూమికి కాంతిని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం. మీ కాంతి మాకు అవసరం. మాతో పాటు మీరు కూడా కాంతిని స్ప్రెడ్ చేయాలి. అయితే మనం ఒక పని చేద్దాం. మాస్టర్స్ అందరి కాంతిని ఒక బాల్ లాగా క్రియేషన్ చేద్దాం. మాస్టర్స్ అందరు పంపించే కాంతి ఒక కాంతి గోళం లాగా తయారైతుంది. ఆ కాంతి బాల్ని మనం తీసుకొని దానికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్స్ ఇచ్చే కాంతితో పాటు మన కాంతి కూడా అక్కడ కలిపి ఒక్కసారి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అద్భుతంగా, దివ్యంగా, ఇంకా తిరిగే లేకుండా కాంతి స్ప్రెడ్ అవుతుంటది. ఇంతమంది మాస్టర్స్ యొక్క కాంతి, అందులో మనం కూడా ఆ కాంతిని కలిపి స్ప్రెడ్ చేద్దాం. భూమాతను తీసుకుందాం మాస్టర్స్. భూమాతకి ఈ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. భూమాతలో ఉండే ఆ భూమి మొత్తం కాంతితో నిండిపోవాలి. భూమిలో ఏవేవైతే ఉండాలో సమతుల్యంగా ఉండేలా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ కాంతి బాలులో మనం ఏమేమి అనుకుంటున్నామో అవన్నీ పెట్టి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. చెట్లన్నీ అద్భుతంగా ఉండాలి. మానవుడు చెట్లను తొలగించి, అంటే పెద్ద పెద్ద చెట్లున్నాయి మాస్టర్స్. ఇప్పుడు రోడ్డుకి అడ్డం వస్తుందని, ఇంకా ఇల్లులు కట్టడానికి అడ్డం వస్తుంది, లేదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి అడ్డం వస్తుందని తీసేస్తున్నారు. అదే విదేశాలలో పెద్ద బుల్డోజర్ పెట్టి ఆ చెట్టు ఎంత పెద్ద, ఇప్పుడు చెట్టు ఒక చెట్టు పెడితే మనం కొన్ని వందల సంవత్సరాల ఎంత పెద్ద చెట్టును కూడా ఒక్క రోజులో ప్రొక్లైనర్ పెట్టి తీసేస్తున్నారు. అది పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి చెట్టు వల్ల ఎంత ఆక్సిజన్, ఎంత మనకు లాభాలు ఎన్ని ఉన్నాయి. ఇయాల పెట్టిన మొలక రేపు ఉంటదా, 10 రోజులకు ఉంటదా, నెలకు ఉంటదా తెలీదు. అంత పెద్ద మొక్క కావాలంటే ఎంత కావాలి, దాని ఎనర్జీ ఎంత ఉంది, అది ఆలోచించట్లేదు, టకటక తీసేస్తున్నారు. అట్లా తీయకుండా వీలైనంత ఆ ఫ్లొక్నైనర్ ద్వారా భూమి మొదట్లో నుంచి దాన్ని ఫ్లొక్లైనర్ ద్వారా తీసి ఇంకొక ఖాళీ ఉన్న దగ్గర జాగ్రత్తగా దాన్ని మళ్ళీ పెట్టాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే అలా చెట్లు పెడితే మనం పెట్టే చెట్ల కంటే ఇట్లా కాపాడే చెట్ల వల్ల ఇంకా అద్భుతంగా ఉంటది. పెట్టే చెట్టు ఇంకా 10 సంవత్సరాల దాకా ఎప్పుడుకో అయితది. కానీ ఇప్పుడు ఉన్న ఎనర్జీని మనం పోగొట్టుకోవద్దు కదా! అలా అన్నమాట. ఆ చెట్లను అలా పెట్టేలాగా ఆ భూమాతకు ఎలాంటి అంటే తీసేయడం వల్ల ప్రకృతి సమతుల్యం పోతుంది కాబట్టి ఆ చెట్లకు అలా పెట్టేలా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ భూమి మీద చెట్లు ఒక్క చెట్టు తీస్తే 2 చెట్లు పెట్టేలాగా, ఈ పెద్ద పెద్ద చెట్లు ఎక్కడైతే తీస్తున్నారో అది జాగ్రత్తగా ఇంకా అద్భుతమైన ప్లేస్ దగ్గర పెట్టేలాగా కాంతిని, ఆ కాంతి బాల్లో కాంతిని క్రియేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఈ అవగాహన రావాలి. ప్రభుత్వ అధికారులైతేంది, ఎవరైనా సరే ఈ చెట్లను తీసేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇలాంటి అవగాహన ప్రతి ఒక్కరికి రావాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ బాలుని కాంతితో నింపి స్ప్రెడ్ చేయండి. అద్భుతంగా ఇప్పుడు చెట్లు ఎక్కడ తీస్తారో అక్కడ 1కి 2 చెట్లు పెడతారు. ఈ తొలగించాలనుకున్న చెట్లను తీసుకుపోయి జాగ్రత్తగా వేరే ప్రదేశంలో పెడతారు. అప్పుడు మనకు ప్రకృతికి ఎలాంటి ఆ సమతుల్యత పోకుండా ఉంటది.
అంటే ఆక్సిజన్ మనకు అవసరం, అది జీవులన్నిటికీ అవసరం. అలా చెట్లకు కాంతిని పంపిద్దాం మాస్టర్. ప్రతి చెట్టు కాంతితో నిండిపోవాలి. మనం పంపించే ఈ కాంతి ప్రతి చెట్టు, చిన్న గడ్డి పరక నుండి పెద్ద వటవృక్షం వరకు ఈ కాంతి వెళ్ళిపోవాలి. అది అందులో అద్భుతమైన దివ్యమైన శక్తి ద్వారా ఆ కాంతితోటి, ఆ కాంతి ఎవరైతే ఆ శ్వాసలాగా తీసుకుంటారో ఆక్సిజన్, అందరు కాంతి శరీరధారులు అయిపోతారు మాస్టర్స్. అలా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. ఎప్పుడు మనం అడగానే ఆ కాంతిని నింపి బాల్ ఇస్తున్నారు. మన ఆ కాంతి బాల్ తీసుకొని ఎక్కడైతే నీటి కొరత, ఎందుకంటే మనం అన్నిటిని బావులు తోడేసి ఇప్పుడు మాస్టర్స్ ఎండాకాలం వచ్చింది, చెరువులన్నీ పూడికలు తీసి నీళ్ళ నిల్వలు ఉండేలా చెయ్యాలి. కానీ ఒక్కొక్క దగ్గర చేస్తలేరు. అలా చెయ్యాలని, ఎందుకంటే నీరుని మనం వర్షం పడ్డప్పుడు అన్నిటిని జాగ్రత్తగా ఉంచగలిగితే అవి మళ్ళీ భూమిలోకి ఇంకి మనకు ఉపయోగపడతాయి. మనం వాటిని జాగ్రత్తగా పెట్టకపోతే అవన్నీ పోయి సముద్రంలో కలుస్తున్నాయి. అప్పుడు ఉపయోగం ఏంటి? మనకు నీళ్ళు అయిపోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? వాటన్నిటిని వర్షం పడ్డ ప్రతి చినుకుని భూమిలోకి ఇనికేలాగా చూడాలి. ప్లస్ అవి చెరువులకి కుంటలల్లో నింపేలాగా చేస్తే మనం అద్భుతంగా మళ్ళీ వర్షాలు పడేసరికి మనకు పంటలకి మనకి ఎలాంటి కొరత లేకుండా ఉంటది. అలా చెయ్యాలని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వమైనా ఎవరైనా సరే ఎవరెవరైతే ఈ వాటి కోసం నియమించి ఉంటారో ప్రతి ఒక్కరూ అలాంటి తమదైన బాధ్యతగా తీసుకొని ఆ చెరువు పూడికలు తీసేసి నీటినన్నిటిని జాగ్రత్తగా పెట్టి ప్రతి ఇంటికి ఆ వర్షం పడ్డ నీరు ఆ భూమిలోకి ఇంకే ఏర్పాట్లు చెయ్యాలని ప్రభుత్వము, నీటి కొరత ఎప్పటికీ రాకుండా శాశ్వతంగా పరిష్కారాలు కనిపెట్టాలని కొత్త కొత్త టెక్నాలజీ పెట్టి నీటిని ప్రతి ఒక్క నీటిని, ఎందుకంటే మొన్న ఈ మధ్య బెంగళూరులో నీటి చుక్క లేక ఎంత ఇబ్బంది పడ్డారో అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ ప్రతి ఒక్క చోట రావచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినప్పుడు భూమిలో ఇంకిపోవడానికి నీరు ఇంకిపోయే ఛాన్స్ లేదు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మనం మొత్తం బీటలు అంటే తవ్వేసి పెట్టేశాం, ఇంకెక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? అలా చెయ్యకుండా ప్రతి ఇంటి నుంచి కారే ప్రతి చుక్క భూమిలోకి వెళ్ళి మళ్ళీ అవి మనకే యూజ్ అవుతాయి. అలాంటి అవగాహన ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి ఎవరైతే నియమించి ఉంటారో వారందరికీ అలాంటి అవగాహన వచ్చి ప్రతి నీటిని మనం జాగ్రత్తగా పరచాలని. ఎందుకంటే నీరు లేనిది మనిషి అసలు జీవనమే లేదు. ప్రతి ప్రాణికి నీరు అవసరం. కాబట్టి మాస్టర్స్ మనం ఈ నీటి కొరత వల్ల కూడా మనకు ఎండలు ఎక్కువ అవ్వడం, ఈ చెట్లు లేకపోవడం వల్ల ఎండలు ఎక్కువ అవ్వడం, ఇవన్నీ ఈ వాతావరణం సమతుల్యతంతా పోతుంది కదా. అలాంటి సమతుల్య పోవడానికి మనమే కారణం. కాబట్టి మనమే బాధ్యతగా ఇవన్నీ చెయ్యాలి. కాబట్టి మనం కాంతి బాల్లో ఈ నీటి సంరక్షణ గురించి ఒక అద్భుతమైన క్రియేషన్ చెయ్యాలి. ఆ బాల్ తీసుకొని ఎక్కడెక్కడైతే ఆ చెరువులన్నిటిని ఆక్రమించకుండా చెరువు స్థలాలను కూడా ఆక్రమించి ఇల్లులు కట్టుతున్నారు. అలాంటి పర్మిషన్ ఇయ్యొద్దు ఏ ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా. అలా చెయ్యకుండా చెరువులకు కేటాయించిన ఆ స్థలాన్ని అలానే ఉంచి వాటిని పూడికలు తీసి ప్రతి ఒక్క నీటి చుక్కను ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడే బాధ్యత తీసుకొని ప్రతి ఇంటి నుంచి వచ్చే ఆ నీటి చుక్క వర్షం పడి భూమిలోకి ఇంకేలాగా ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవగాహన రావాలని అందరూ కాంతిని అందులో సెట్ చేసి ఆ నీటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ నీటిలో ఉండే జీవులన్నీ సురక్షితంగా అద్భుతంగా కాంతితో నిండిపోవాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఇలా నీటికి కాంతి స్ప్రెడ్ అవుతుంది, అటు నీటిలో ఉండే ప్రతి జీవి కాంతితో నిండిపోతుంది. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ బాల్ ని స్ప్రెడ్ చేయండి కాంతితో నింపి. ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ కాంతి బాల్ ఇస్తున్నారు. మనం ప్రతి ఒక్క కాంతి బాల్లో క్రియేషన్ చేసి స్ప్రెడ్ చేద్దాం. జంతువులు మాస్టర్స్,
జంతువులు, మూగ జంతువులన్నిటికీ ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి. మనకి ఏసీలు కావాలి, ఫ్యాన్లు కావాలి, నీడ కావాలి, మంచినీళ్ళు కావాలి. తల్లాడిపోతున్నాం మనం ప్రతి ఒక్కరం. కానీ మూగ జీవులకు నీటి చుక్క మనకి లేదని మనము వింటున్నాం. మరి వాటికి నీటి చుక్క ఎట్లా? వాటికి నీరు ఎవరిస్తారు? అడవులలో ఎక్కడ నీరుంది? మొత్తం అడవులన్నీ ఆక్రమించాము. ఎక్కడ నీటి చుక్క లేకుండా చేస్తున్నాం. మరి వాటికెట్లా? ఆ మూగ జీవాల పట్ల ఎవరు శ్రద్ధ తీసుకోవాలి? అడవుల్లో ఉండే మూగ జీవాలు, ఇళ్ళల్లో ఉండే మూగ జీవాలు, అంటే తిరిగే మూగ జీవాలన్నిటికీ, కోతులైనా, ఏవైనా సరే, కుక్కలైనా, పిల్లులైనా, ఈ పక్షులైనా, పక్షులు కూడా నీటి కోసం ఎంతో తనలాడుతున్నాయి. నీరు లేక, ఆహారం లేక తినడానికి ఎన్నో అవస్థలు పడుతున్నాయి. ఎండాకాలం వచ్చింది అంటే చెట్లుంటే ఏ చెట్టు ఆకో, ఏ పురుగో తిని బతికేస్తాయి జీవులు. కానీ మరి చెట్లన్నీ ఎండిపోతే చెట్లకి నీళ్ళు, వాటి మీద ఉండడానికి వాటికి ఆవాసమే లేకుండా అయిపోయింది. పక్షులన్నిటికీ, ఆ మూగ జీవులన్నిటికీ అద్భుతంగా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే మనం ఆ కాంతిని ఇవ్వగలుగుతాము. అవి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మనిషికి ఒక అవగాహనొచ్చి వాటి పట్ల శ్రద్ధ తీసుకోవాలని, వాటిని మంచిగా చూడాలని, జీవులను హింసించకూడదు. అంటే జీవులు అవి గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, ఈ పిల్లులు, కుక్కలు అన్నిటిని తినేస్తున్నారు. ఒక్కటి వదలట్లేదు. వాటి అన్నిటిని మానవుడే ఇచ్చేస్తున్నాడు కదా! వాటి పట్ల జాలి, కరుణ, దయ రావాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ మూగ జీవాలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. అన్నిటికీ అద్భుతంగా ఈ చెట్లు మంచిగా ఉంటే వాటికి ఆహారం దొరుకుతది. ఆ చెట్ల పండ్లైనా ఏవైనా దొరుకుతాయి కదా! అవి నీరు కూడా ఇంకిపోకుండా ఎప్పటికీ నీటి జలం పొంగి పొర్లేలాగా ఉండాలని జీవులన్నిటికీ కాంతిని పంపిద్దాం. ఆ పక్షి జాతి మొత్తం, ఆ జంతు జాతి మొత్తం కాంతితో నిండిపోవాలని, వాటికి ఆహారం దొరకాలని, ప్రతి ఒక్కరూ వాటికి ఆహారం ఇవ్వాలని, అడవులలో పుష్కలంగా ఆహారం దొరకాలి అడవులలో ఉండే జీవులకన్నిటికీ. ఈ ఇళ్ళల్లో తిరిగే జీవులన్నిటికీ మానవుడు వాటికి ఆహారం ఇవ్వాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ పక్షులు, ఇళ్ళల్లో తిరిగే పక్షులకు మానవుడు ఇవ్వాలి. ఆ అడవులలో జీవించే జంతువులన్నిటికీ పుష్కలంగా ఆహారం దొరకాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ మూగ జీవాలన్నిటికీ, ఆ పక్షి జాతికి మొత్తం కాంతిని నింపి ఆ పాలను స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మొత్తం పక్షి జాతి మొత్తం కాంతితో నిండిపోయింది. జంతు జాతి కూడా మొత్తం కాంతితో నిండిపోయింది. అద్భుతమైన కాంతితో. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ అందరు ఇంకొక బాల్ ఇచ్చారు. ఇంకొక బాల్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి డెలివరీ వచ్చే వరకు ఉండే ఆ బేబీస్ అందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ తల్లిదండ్రి ఎవరైతే ఉన్నారో, కన్సీవ్ అయింది, వారి పట్ల జాగ్రత్తగా, ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి మాస్టర్స్. ఆడపిల్ల అనగానే ఎంత నిర్లిప్తత, వాటిని తొలగించడం ఎంతో అన్యాయం కదా! అన్ని జరుగుతున్నాయి. ప్రతిసారి ప్రతి కాడ జరుగుతున్నాయి. ఎప్పటికి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు కదా! ఆ తల్లిదండ్రికి అద్భుతమైన అవగాహన రావాలి. ఎవరైనా ఒక్కటే. ఆ ప్రేమ ఉండడం గొప్ప గదా! దేవుడు ఆ వరం ఇయ్యడం ఎంత గొప్ప అని ఆలోచన రావాలి. వారి పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అది ఎవరైనా సరే. వాళ్ళనంత గొప్ప యోగుల్లాగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రిది కదా! అలా ఉండాలని, కన్సీవ్ అయిన నుంచి డెలివరీ వచ్చే వరకు ఆ తల్లిదండ్రి ఆ బేబీకి అభిమన్యుడికి ఇచ్చేంత జ్ఞానం, భక్త ప్రహ్లాదుడికి ఎలాంటి జ్ఞానం వచ్చింది? కడుపులో ఉన్నప్పుడే అంతటి అద్భుతమైన జ్ఞానం వచ్చింది. ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి బేబీతో కనెక్ట్ అయ్యి, ఎందుకంటే అప్పుడు అలాంటి కనెక్షన్ ఇవ్వడం వల్ల లోపల ఉండే బేబీ కూడా అద్భుతంగా ఎదుగుతుంది. ఎలాంటి ఇష్యూస్ ఉండకుండా
ఆ డెలివరీ కూడా అద్భుతంగా నార్మల్ గా జరుగుతుంది. ఎందుకంటే టాబ్లెట్లు వేస్తున్నారు, ఏదో బండలాగా ఉండడం అయిపోతుంది. గోళీలు టయానికి, ఏ జ్యూస్ తాగాలో టయానికి తాగుతున్నా, తింటున్నా, కూర్చుంటున్నా, కదలకుండా అంతే. ఇంకా ఏం లేదు బుర్రలో, ఎలాంటి బయటి ఆలోచనలే తప్ప లోపల అలాంటి ఆలోచన లేదు. ఆ ప్రేమ తత్వం లేదు. ఎందుకంటే కడుపుతో ఉన్నప్పటి నుంచి ప్రేమ తత్వాన్ని లోపల బోధిస్తే బయటకు వచ్చిన పిల్లలు ఎంతో అద్భుతంగా ప్రేమ మూర్తుల్లాగా తయారవుతారు కదా మాస్టర్స్. కాబట్టి ఆ తల్లిదండ్రి ఇద్దరు బాధ్యత. అంటే తల్లిది ఎక్కువ ఉంటది, కానీ తండ్రి కూడా అవసరమే కదా. అలా తల్లిదండ్రి ఆ బేబీతో కనెక్ట్ అయ్యి ప్రతిరోజు ఆ బేబీతో మాట్లాడుతూ అంత అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటూ పాజిటివ్ గా మాట్లాడుతూ అలా ఒక వ్రతం లాగా ఒక చేస్తే ఆ బేబీ బయటకు వచ్చినప్పుడు ఎంత అద్భుతమైన యోగిలే పుడతారు కదా. ఆ యోగికి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అయితాం కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ యోగులే కదా. యోగుల్ని, మన యోగిని ఎంత అద్భుతంగా గౌరవించాలి. మనం ఎలాగా చేయలేం కాబట్టి వాళ్ళని అద్భుతంగా స్వీకరిద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్క తల్లిదండ్రి అప్పటి నుంచి ఆ బేబీకి ప్రేమనిస్తూ, ఇంకా చూడండి హెల్త్ ఎంత బాగుంటది. ఇద్దరికి కడుపులో ఉండే బేబీకి ఎంత అద్భుతమైన ఆరోగ్యం, తల్లికి ఎంత అద్భుతమైన ఆరోగ్యం. ఇవన్నీ రియల్స్ జరుగుతున్నాయి. ఎంత కరెక్ట్ కదా. ఇది అంత కరెక్ట్ అయింది కదా. పాజిటివ్ ఎనర్జీ కదా. ఈ కన్ఫామ్ గా ఇలా జరుగుతది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రికి ఇద్దరికి కాంతిని స్ప్రెడ్ చేసి, లోపల నుండే బేబీ కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వాళ్ళిద్దరు ఆ బేబీతో కనెక్ట్ అయి ఉండాలని వాళ్ళు చూపించుకునే హాస్పిటల్. ఎందుకంటే ఒకప్పుడు డెలివరీ ఇంట్లో అయింది, కానీ ఇప్పుడు కాదు కదా. అందరికీ ధైర్యం ఉండాలి. హాస్పిటల్కి వెళ్తే ఒక ధైర్యం అంతే. నార్మల్ డెలివరీ కావాలని అందరు అద్భుతంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు అయితేంది, ఆ డాక్టర్లు, సిస్టర్లు అందరూ అద్భుతంగా, అంటే డాక్టర్‌కి ఎలాంటి ఆలోచన, ప్రతి నెల ఇన్నిన్ని టాబ్లెట్‌లు రాయకుండా ఏది అవసరమో అది రాయాలని, ఏది స్కానింగ్ అని పొద్దుందాకా టెస్టులని అవని ఇవని చేయించకుండా ఆ బేబీ అంటే ఊకే స్కాన్ చేయడం వల్ల కూడా బేబీకి ఎంత ప్రాబ్లమ్ అయితది కదా. అలా చెయ్యకుండా ప్రతి వారం, ప్రతి నెల అని చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఏది అవసరమో అంతవరకే ఇవ్వడం వల్ల ఆ లోపలున్న బేబీ అంత అద్భుతంగా పెరగాలని, ఆ తల్లిదండ్రి ఆ బేబీ పట్ల అంత అద్భుతంగా ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనల నుంచి ఆ యోగులను ఆహ్వానించి వాళ్ళ కడుపులో మొయ్యాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ యోగులు రావాలి. నార్మల్ డెలివరీ కావాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అద్భుతమైన యోగుల్ని మోస్తున్నారు మాస్టర్స్. వారితో అంత అద్భుతంగా కనెక్ట్ అయ్యి ఆ బేబీస్ నార్మల్ డెలివరీ, ఆ తల్లి నార్మల్ డెలివరీ అవ్వాలని, ఆ బేబీస్ అంత అద్భుతంగా జన్మించాలి, ఆరోగ్యంగా అద్భుతంగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇక ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎవరు ఎలాంటి తప్పు చేయకుండా, అంటే అమ్మాయా, అబ్బాయి ఇలాంటి టెస్టులే ఉండొద్దు. ప్లస్ ఉన్నా తీయొద్దు. తీయకుండా ఉండాలి. అలాంటి అవగాహన వచ్చేలా ఈ కాంతి ఆ డాక్టర్లకు కూడా అవగాహన రావాలి. చేయించుకునే ఆ తల్లిదండ్రికి కూడా అద్భుతంగా ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా, ఎక్కడ కూడా ఇలాంటి తప్పు జరగకూడదు. అలాంటి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ బాల్‌ని స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుందాం. ఇంకొక బాల్ తీసుకొని మనం ఈ పుట్టిన బేబీ ఎవరైతే ఉన్నారో, పుట్టిన పుట్టిన నుంచి ఒక 5వ తరగతి చదివే వరకు అద్భుతంగా ఎదగాలి. అది తల్లిదండ్రి జ్ఞానంతో ఎదగాలి. ఎందుకంటే తల్లి ఫస్ట్ గురువు, తండ్రి సెకండ్. కాబట్టి ఆ తల్లిదండ్రి ఒక అద్భుతమైన జ్ఞానాన్నిస్తూ అద్భుతంగా పెంచాలి. వాళ్ళంత అద్భుతంగా పెరుగుతారు. ఆ పుట్టిన బేబీ నుండి మనం ఆహ్, 5వ తరగతి చదివే బేబీ వరకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. వాళ్ళు అంత అద్భుతంగా ఎదగాలి. వాళ్ళు బ్యాలెన్స్‌గుండాలి. వాళ్ళకు ఎలాంటి హ్మ్, అనారోగ్యం రాకుండా అద్భుతంగా ఎదగాలని, వారి పట్ల, ఎందుకంటే చిన్న మొలకలు ఎంత అద్భుతంగా ఎదుగుతారు. వారి బోసి నవ్వులే
ఎంత నిండిపోతాయి, ఎంత పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది ఆ చిన్న పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఆ ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉంటది, ఎంత అద్భుతంగా ఉంటది. వాళ్ళందరూ అంత అద్భుతంగా ఎదగాలని ఆ తల్లిదండ్రి అంత అద్భుతంగా అంటే చూస్తారు, కానీ ఇంకా అద్భుతంగా మంచి మంచి కథలు చెప్పి వారికి ఆ పునాది వేయాలి. మంచి మంచి కథలు చెప్పి అంత పాజిటివ్ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలని వాళ్ళు 5వ తరగతి వరకు వాళ్ళకి ఏ లోక జ్ఞానం ఉండదు. అలాంటి అద్భుతమైన లోక జ్ఞానాన్ని ఇచ్చామనుకో వాళ్ళు ఇంకా అద్భుతంగా ఎదగాలన్నమాట. ఆ చిన్న పిల్లలందరూ అంత అద్భుతంగా ఎదిగేలాగా కాంతిని స్ప్రెడ్ చేద్దాం బాల్లో. ఇంక ఇప్పటి నుండి స్కూల్‌కి వెళ్తారు మాస్టర్స్. ఆ స్కూల్‌కి వెళ్ళే పిల్లలందరూ ఇప్పుడు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్కూల్‌లో జ్ఞానం ఇస్తారు. అయితే వీళ్ళకేం జేయాలి? ఆ స్కూల్ యాజమాన్యం ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. తీసుకొని ఈ యాజమాన్యం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వము ఎలాంటి సిలబస్ ఉంది. చ ఉంది సిలబసు. ప్రైవేట్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద సిలబస్ ఉంది మాస్టర్స్. ఒక్క చిన్న పిల్లగాడికే ఎన్నో సబ్జెక్టులున్నాయి. ఇవన్నీ సబ్జెక్టుల వాళ్ళకి ఏం ఉపయోగం? ఏది ఉపయోగమో అదే పెట్టాలని, అందులో ఒక ధ్యానం యాడ్ చేయాలని, ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి ధ్యానం క్లాస్ ఉండాలని, హ్మ్. అలా ఉండి వాళ్ళు 10థ్ వరకు అంటే బేసిక్‌గా చదువు ఉండాలి. జ్ఞానపరంగా ఉండాలి అని. తర్వాత వాళ్ళు ఏది చెయ్యాలి? ఎందుకంటే 10వ తరగతి వచ్చేసరికి వాడిలో అవగాహనొస్తది. వాడు ఏం చెయ్యాలనేది వాడికి అవగాహన ఉంటది. అలా కోర్సెస్ పెట్టాలని. ఎందుకంటే 10థ్ అయిపోంగానే ఇంటర్ చదవాలి. ఇంటరు తర్వాత డిగ్రీ లేపోతే డాక్టర్ కోర్స్ అని, ఇదని ఇంజినీరింగ్ అని, ఆహ్, ఎం బి ఎంబీబీఎస్ అని లేకపోతే బిఏ అని ఇలాంటియన్నీ చేస్తున్నారు. బానే ఉంది. కానీ ఇవన్నీ చదివినోళ్ళు ఇంజినీరింగ్ చేసి ఇవంత మందున్నారు మాస్టర్స్. ఎవరు జాబ్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. చదవాలి. దాంతో వాళ్ళకు ఉపయోగపడే జ్ఞానం ఉండాలి. ప్రతి ఒక్క పిల్లవాడికి చిన్నప్పటి నుండే ఆహ్, ప్రతి దాంట్లో అవగాహన ఉండాలి. వాడు ఏ పరంగా వాడు తెలివిగా షార్పులుంటారు. ఇప్పుడొచ్చే పిల్లలందరూ అద్భుతమైన పిల్లలు. క్రియేషన్స్ చేసే పిల్లలు. వాళ్ళకి ఎలాంటి నాలెడ్జి అందాలి. వాళ్ళు ఏదైతే ముందుకు వెళ్తాడో ఒక్కొక్కరు డాన్స్‌లో ముందుకెళ్తారు. ఒక్కొక్కరు వాలీబాల్ ఈ క్రీడలలో ముందుకు వెళ్తారు. ఈ కరెంటు ఎలా పనిచేస్తుందని ఇలా వెళ్తారు. ఇది బ్రిడ్జిలు కడితే అని చిన్నప్పటి నుంచే వాళ్ళ లోపల ఒకటి ఉంటదనమాట. దాన్ని వెలికి తీయాలి. అలా ప్రతి పాఠశాలలో ఆ న్యూ క్రియేషన్స్ ఉండే సబ్జెక్ట్స్ ఉండాలని, ఆ పిల్లలు వాటికి అట్రాక్ట్ అయ్యి, వాళ్ళకి ఏది కావాలో అది ఎంచుకొని 10థ్ నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ చదువులు సాగించాలని మనం అద్భుతమైన కాంతిని పంపిద్దాం మాస్టర్స్. అలా ఇంజినీరింగ్ వరకు అంటే వాడింకా ఏం అవసరం లేదు. చదువుకుంటాడు. వాడికి కావాల్సిన ఎందుకంటే వేరే దేశాలల్ల 18 సంవత్సరాలయితే వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోరు. అంటే ఉంటారు. కానీ ఎవరి బతకడం వాళ్ళు ఎవరి డబ్బు సేవింగ్స్ వాళ్ళు చూసుకోవాలి. అలాంటి అవగాహన ఉంది. అలా ప్రతి ఒక్క 10థ్ వరకు నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే వాడికి బాధ్యత ఉండాలి. ప్రతి ఒక్కరూ అద్భుతంగా జ్ఞానవంతంగా పెరగాలి. వాళ్ళు ఒక దాంట్లో ఉన్నతంగా ఎదగాలి. చదువయిపోయింది, 10థ్ అయిపోయింది నేను తిరుగుతాను. వాడు ఇంకొకడు తిరిగిండని ఇంకోడు ఇట్లా కాకుండా వారిలో ఎందుకంటే చదివినోళ్ళు గూడా ఏం ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారు. కానీ వాళ్ళకేంటంటే ఈ చదివితే నేను ఇది చెయ్యగలను. ఇంకోటి ఎలా చేస్తానని అదుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేర్పలే. కానీ ఇప్పుడు మన 10థ్ నుంచే అవగాహన రావాలి ప్రతి ఒక్కరు. ఏ పని చెయ్యడం ముఖ్యం. అది చిన్నదా, పెద్దదా కాదు. నేను జ్ఞానంతో ఎదుగుతున్నాను. నేను నా పని చేస్తున్నాను అన్న ఒక చిన్నప్పటి నుంచి ఇచ్చే ఆ క్లాసు, ఆ మోటివేషన్ వల్ల పిల్లలు పెద్దగయినంక ఎలాంటి పని అంటే పని దాంట్లో ఇంకా న్యూ క్రియేషన్ ఆహ్, కనిపెట్టాలి. అలాంటి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మనం 5థ్ నుంచే మొదలు పెడదాం. 5థ్ నుంచి 10థ్ వరకు జ్ఞానంగా ఎదుగుతారు. 10థ్ నుంచి ఇంకా పూర్తిగా వాడు ఇంజినీరింగ్ చేస్తాడా? ఇంకేది చేస్తాడా? కానీ సైడ్ ఇంకొకటి చేస్తాడు. వాడు ఇందులో ప్రావీణ్యుడో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఎదగాలి. అలాంటి స్కూల్స్ ప్రతి స్కూల్‌లో అలాంటి డెవలప్‌మెంట్ ఉండాలి. అలాంటి టీచర్స్ మోటివేషన్స్ ఉండాలి. అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరూ టీచర్స్ బాధ్యతగా పిల్లలకి అంత అద్భుతంగా జ్ఞానాన్ని ఇవ్వాలని, ఆ తల్లిదండ్రులు కూడా అంత అద్భుతంగా వాళ్ళని ఎదిగేలాగా చెయ్యాలని మనం అద్భుతంగా కాంతిని క్రియేషన్ చేద్దాం మాస్టర్స్ ఆ పాల్లో. ఇంకా ఇప్పటి నుంచి పిల్లలెవ్వరూ
అన్ని పనులు చేస్తారు. ఇంజినీరింగ్ చేసేవాడు ఇంకా అద్భుతంగా న్యూ క్రియేషన్ చేసి కొత్తగా కనిపెడతాడు. ఇంక ఎవ్వరు ఏ జాబ్ అని లేదు. ఏ జాబ్ అయినా చేస్తారు. ఇంకా ప్రతి ఒక్క అంటే ఎలక్ట్రీషియన్ అయినా, ఇంకా ఏదైనా చెట్లు వ్యవసాయంలో ఎన్నో మెలకువలు నేర్చుకుంటారు. అంటే ఎవరి ఇష్టము పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఇష్టం ఉంటది. అలా 64 కళలలో ఎవరు ఏ కళ ఎంచుకొని ఆ కళలోకి ముందుకు సాగాలి. అద్భుతంగా అందరూ సపోర్ట్ చేయాలి. వాళ్ళంత ఉన్నతంగా ఎదగాలి. వాళ్ళు ఎదిగితే ఈ ప్రపంచమే ఎంత ఉన్నతంగా అయిపోతది గదా మాస్టర్స్. అలా అంత అద్భుతమైన కాంతిని పెట్టి స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఈ యూత్ అంతా ఈ 5th క్లాస్ నుండి యూత్ ఇంజినీరింగ్స్ అయిపోయి జాబ్‌కు పోయే వరకు ప్రతి ఒక్కరిలో ఇలాంటి క్రియేషన్స్ ఉండాలి. ఆహ్, ఆ స్కూల్స్ అన్నిట్లో ఇలాంటి జ్ఞానం ఉండాలి. ఆ ప్రభుత్వం ఇలాంటి జ్ఞానం పథకాలన్నీ ముందుకు పెట్టేయాలి. ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఆ పథకాలు ప్రతి ఒక్కరిని అద్భుతంగా ఒక అద్భుతమైన కాంతివంతంగా తయారు చేయాలి అని. ఆ తల్లిదండ్రి అంత సపోర్ట్ చేయాలని. ఈ 64 కళల్లో ఎవరు ఏ కళ ఎంచుకుంటే అందులో ముందుకు దూసుకు వెళ్ళాలి. కొత్త కొత్త క్రియేషన్స్ చెయ్యాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ బాల్‌లో అంత కాంతిని నింపి ఈ అంతా నిండిపోవాలి. ఈ ప్రపంచమంతా ఆ కాంతితో నిండిపోవాలి. స్ప్రెడ్ చేయండి. ప్రతి ఒక్క పిల్లవాడు అద్భుతమైన జ్ఞానవంతంగా ఎదుగుతున్నాడు. ఇంకా ఎదగడంలో ఎలాంటి అడ్డంకులే లెవ్వు. ఎవరు అడ్డుపడడానికి వీల్లేదు. ఎలాంటి ఎలాంటి నీడలు పడకూడదు. అంటే ఎదిగే కొద్దు పక్కనే వేరే నడుస్తూ ఉంటే ఎలాంటి నీడ కూడా పడొద్దు. ఆ కాంతితో కాలిపోవాలి అలా చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడి నుండి తప్పుకోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అద్భుతంగా కాంతితో నిండిపోయారు. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుందాం. ఇంకొక బాల్ తీసుకొని ఇప్పుడు రాజకీయాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మాస్టర్స్. ఆంధ్రాలో వస్తున్నాయి. ఇక్కడ గూడా మంత్రి ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా! అంటే ఎలక్షన్స్ వచ్చినా రాకున్నా ఎలక్షన్స్ కోసం అంటే పార్టీలు పెట్టి ఆహ్, రాజకీయంలో నిలబడాలని అనుకుంటారు. అంటే ఎవరైతే నిలబడని ఇంట్రెస్ట్ ఉండి సేవ చేయాలనుకుంటారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకుందాం. ఒక్కసారి ఏ పార్టీలున్నాయి బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెసు, తెలంగాణ ఇట్లా పార్టీలన్నీ ఉన్నాయి కదా మాస్టర్స్. అన్ని పార్టీలు తెలీదు. అందరిని ప్రా ప్రతి ఒక్క పార్టీ ఎవరెవరైతే పార్టీలు పెట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఆహ్, దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో రాజకీయంగా, ఆ నాయకులందరిని, ఆ కార్యకర్తలందరిని అంటే పైనుండి మన ప్రధానమంత్రి నుండి కింది స్థాయి అంటే దానికోసం పాటుపడే ప్రతి ఒక్క వ్యక్తిని ఇన్వైట్ చేసుకుందాం. కార్యకర్తలు. ఈ కార్యకర్త అని చెప్తారు గదా! అందరనమాట. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరనమాట. అందరికీ మనం కాంతి ఇంకొక బాల్ తీసుకొని అందులో పెట్టి స్ప్రెడ్ చేద్దాం. ఎలా? ప్రతి ఒక్కరికి మనం వారి కుండల మీద చేయి పెట్టుకొని ప్రమాణం చేపిద్దాం. ఆత్మసాక్షిగా నేను ఈ దేశం కోసం నిస్వార్థంగా సేవ చేస్తాను. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. నేను ఈ నలుగురి కోసం నేను పాటుపడతాను. నేను తిన్నా సరే నలుగురికి అందరికీ సేవ చేస్తాను. నేను అద్భుతంగా సేవ చేస్తాను. ఇందులో అన్యాయము, అక్రమము ఏం లేదు. సత్యంగా, ధర్మంగా నా తమ్ముడైనా సరే నేను ధర్మంగా, సత్యంగా ఉంటాను. ఆ సేవ చెయ్యటానికే నేను ఇందులోకొచ్చాను. ఈ సేవ చెయ్యటానికే నేను ఈ రాజకీయంలో ఉన్నాను అని ప్రతి ఒక్కరు ఆ అద్భుతమైన సంకల్పాన్ని చేయాలి మాస్టర్స్. అలా చేయండి. యోగులు యోగులే ఈ అంటే ఆ పదవిలో ఉండి చేస్తే
అంత అద్భుతంగా ఈ ప్రజలందరూ అంత అద్భుతంగా ఆనందంగా జీవించగలుగుతారు. ఎలా ఉండాలి అంటే జనక మహారాజుని తీసుకుందాం ఆదర్శంగా. జనక మహారాజు వారి ప్రజల్ని ఎంత అద్భుతంగా కన్న బిడ్డల్లాగా ఎలా చూసుకున్నారు. మన రామయ్య, మన రామచంద్రమూర్తి ఎలా బిడ్డల్ని కన్న పిల్లల్లాగా ప్రజల్ని కాపాడుకుంటూ ఉన్నారు. అలాంటి జ్ఞానం అలా ఉండాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అలాంటి జ్ఞానం వారిలో ఉండాలని, వారు అలాంటి ప్రతిజ్ఞ చెయ్యాలని వాళ్ళు అంటే ఆ ప్రతిజ్ఞ చేసినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి వాళ్ళ లోపల అలాంటి సత్యం అంటే ప్రమాణం చేసినప్పుడు అది వస్తది కదా! అప్పుడు వాళ్ళు ఆ లైన్‌లో అంటే మాటకు కట్టుబడి ఉండిపోయేలాగా అన్నమాట. ఎలాంటి ఆహ్, సత్యంగా, ధర్మంగా, న్యాయంగా ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అలాంటి అద్భుతమైన ఆహ్, శ్రీరామచంద్రుడు, జనక మహారాజులో ఉండే ఆ జ్ఞానం అలా పరిపాలించాలని అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఉన్నత స్థాయిలో, స్థానంలో ఉంటారో వాళ్ళకి అలాంటి జ్ఞానం ఉండి ప్రతి ఒక్కరి పట్ల అంత అద్భుతంగా ప్రేమగా ఉండాలి అని అందరం ఆ అద్భుతమైన కాంతిని ఆ గా బాల్‌లో పెట్టి వారందరూ అలా ప్రతిజ్ఞ చేస్తున్నారు. చెయ్యాలి. వారు ఆత్మసాక్షిగా వాళ్ళు ప్రమాణం చేస్తారు కదా! పదవిలోకొచ్చినప్పుడు నేనిలా ఉంటానని. అందుకే ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, కార్యకర్త గూడా ఇలాంటి ప్రమాణం చేసి ఆ రాజకీయంలో ఉంటారనమాట. ప్రతి ఒక్కరు. అలా చేత్తామనమాట. అందరూ ఆ కాంతి బాల్లోకి రావాలి. హ్మ్. ప్లస్ మనం ఇలాంటి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వాళ్ళు ప్రమాణం చేయాలి. ప్లస్ రామచంద్రుడు, జనక మహారాజు ఎట్లయితే పరిపాలించారో అలా పరిపాలించాలని ఆ బాల్‌ని ఈ భూమి మీద స్ప్రెడ్ చేద్దాం. ఇంకా భూమి మీద ఎక్కడ రాజకీయ నాయకులున్నా, ఏ దేశంలో ఉన్నా ఇలాంటి ఆలోచనలతోటి, ఇలాంటి అద్భుతమైన జ్ఞానంతో ఉండి ప్ర ప్రజల పట్ల ధర్మంగా, సత్యంగా, న్యాయంగా ఉంటారు. వారందరూ శాకాహారులైపోవాలని కాంతి స్ప్రెడ్ చేయండి. ఆ బాల్‌లో వాళ్ళందరూ శాకాహారులైపోవాలి. యోగులుగా అంటే మరి ఎట్లైనా జనక మహారాజు యోగ్య, రామచంద్ర మూర్తి యోగ్యే కదా! వాళ్ళు ధ్యానం చేయాలి, శాకాహారం తీసుకోవాలి. ఇలాంటి అద్భుతమైన ఆహ్, ధర్మ పరిపాలన చేయాలని కాంతిని ఆ బాల్‌ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేశారా మాస్టర్స్? ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుంది. అంతా రాజకీయం నాయకులందరూ యోగులే. అందరూ యోగులే. ఎక్కడ చూసినా యోగులే. వారి ఆలోచనలంతా అద్భుతమైన ఆలోచనలు. ఇంకా పథకాలు పెడతారు. అద్భుతమైన పథకాలు పెడతారు. అంటే ప్రతి ఒక్కరికి శ్రమ పట్ల అవగాహన. ఉత్తగొస్తుందంటే తీసుకోవడానికి కాదు. ఉత్తగా ఎవరికి కావాలి? అది ఇంకో బాల్ పెడదాం. హ్మ్. అయితే మాస్టర్స్ ప్రజలందరినీ ఆహ్, ఇంకొక బాల్ తీసుకుందాం. ఈ రాజకీయ నాయకులకు అంటే ఏ పథకాలున్నాయి కదా! ఆహ్, ఎవరైతే పథకానికి అర్హులో ఇంకొక బాల్ తీసుకొని ఆహ్, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కొన్ని పథకాలు పెట్టి పేదవారికి సహాయం చేయాలని అన్ని పెడతారు కదా! అలా పెట్టినప్పుడు ప్రతి ఒక్క అందరు మానవుళ్ళు ఎవరైతే పథకానికి అర్హులో అంటే వారికి అన్యాయం జరగకుండా, వారికి అంటే కొంతమందికి ఏవేవి అందాలో అవన్నీ అందట్లేదు గదా! అవన్నీ అందేలాగా ప్రతి ఒక్కరికి ఆహ్, శ్రమ పడాలి. అంటే శ్రమతో సాధించాలి ఏదైనా అని అవగాహన. ఉచితమొద్దు మనకు. మనం సాధించాలి. మనం సొంతంగా అన్ని సాధించాలి. ఆ జ్ఞానం వాళ్ళివ్వాలి. అంత అంటే ఎవరు అర్హులో వాళ్ళకి అవన్నీ అందాలన్నమాట. అలా ఇంకొక బాల్ తీసుకొని వీళ్ళందరినీ పెడదాం. ఎవరు అర్హులో వాళ్ళకి అలాంటి పథకాలు అందాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఎలా అంటే ఎక్కడికెళ్ళినా ఏ పని చేయించుకోవడానికి వాటికి వెళ్ళినా ప్రభుత్వం కార్యాలయాలకు వెళ్ళినా పని జరగట్లేదు. అది ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఏదన్నా లోన్ తీసుకోవాలి, పిల్లలు చదివియాలి. ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి.
చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంతో ఇయన్నీ నడుస్తున్నాయి గదా! అలాంటి అక్రమాలు జరగకుండా న్యాయంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఏ పనుల కోసం న్యాయంగా, ధర్మంగా అడుగుతారో వాళ్ళకి ఆ పనులు జరిగిపోవాలి. ఆ ప్రభుత్వములో ఉండే ప్రతి ఒక్కరు సహకరించాలి. ఆ! ఈ పథకాలన్నీ ఎవరికి అర్హులో వాళ్ళకి అందాలి. అలా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఆ కాంతి బాల్‌ని ఎందుకంటే ఆహ్, ఏది చేద్దామన్నా ఆహ్, కాంట్రాక్ట్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతాయిగా. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ లంచం ఇచ్చాడు. ఇక్కడ సరిపోదు. ఏం చేస్తాడు తను అక్కడ కల్తీ జరిగిపోద్ది. ఇలా ఇల్లులు కట్టినా మన రోడ్లు పోసినా, మనం ఏ పని చేసినా అక్కడ ఆహ్, కల్తీ ఉంటుంది. ఎందుకుంటుంది? అక్కడ ఐస్ క్రీమ్ నీ చేతుల నుంచి ఇంకొకళ్ళ చేతిలో ఇంకో చేతిలో పోయేసరికి ఐస్ క్రీమ్ కరిగిపోయి పుల్లే మిగులుతుంది కదా సార్ మాస్టర్స్. అలా జరుగుతుంది. ఆ పుల్ల మిగలొద్దు. ఐస్ క్రీమ్ లాగా ఉండొద్దు. బండలాగా ఉండాలి. ఎవరి చేతికి పోయినా బండ కరగొద్దు. ఆ బండ మళ్ళీ అక్కడికే వచ్చేయాలి. అట్లా ఉండాలన్నమాట. అలాంటి కాంతిని మనం ఒక బాల్ తీసుకొని మాస్టర్స్‌ని అడిగి ఆ బాల్‌లో ఇలాంటి అక్రమాలు జరగకుండా న్యాయంగా, ధర్మంగా హ్మ్. ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఎలాంటి పనులకైనా సరే అది న్యాయంగా ఆ ప్రభుత్వంలో ఉండే అధికారులందరూ అది ధర్మంగా ఉంటే అది ఖచ్చితంగా చేసేలాగా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా అంటే నేను చెప్తున్నగా మొత్తం ఓవరాల్‌గా మనకి ఎవరికి ఏమి అవసరమో తెలీదు గదా! అందరికి న్యాయం జరగాలి. ధర్మంగా ఉండాలి అని కాంతిని స్ప్రెడ్ చేద్దాం అందులో. అంటే ఇల్లు కట్టుకోవడానికైనా, బిల్డింగ్స్‌కైనా ఇప్పుడు బ్రిడ్జిలు కట్టడానికైనా, రోడ్లు పోయడానికైనా ఇలాంటి పనులు ఎన్నో ఉన్నాయి కదా! ఈ అన్నిటి కాడ ఎలాంటి అక్రమాలు జరగకూడదు. అది ఎవరు అర్హులో కాంట్రాక్ట్ ఎవరు అర్హులో, ఎవరు నిజాయితీగా ఉన్నారో వాళ్ళకందాలి. అలా ఆ పైనున్న అధికారులు మొత్తం అలానే ఉండాలి. ఈ పని చేసే ప్రతి ఒక్కరిలో న్యాయం, ధర్మం, సత్యం ఉండాలి. ప్యూరిటీ ఉండేలాగా ఆ మానవులు అంటే అందరంలో ఉండే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్రియేషన్ ఉంటది. అలా ఉండకుండా అందరూ సత్యంగా ఉండాలని మనం ఆ బాల్‌లో పెట్టి ఆ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ప్రతి ఒక్క పేదవాడి నుండి ధనికుడి వరకు అందరికి న్యాయం ఒక్కలాగా జరగాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఎవరు ఏమని పని చేయాలి, ఏం చేయాలనుకుంటే అవన్నీ వాళ్ళకి సమకూరాలి. అలా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ బాల్‌లో ఆ కాంతిని పెట్టి స్ప్రెడ్ చేయండి. ఇక్కడి నుండి ఎక్కడ అక్రమం జరగదు. ఈ రోడ్లు ఖచ్చితంగా మంచిగుంటాయి. ఈ రోడ్లు అవకతవకల వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బ్రిడ్జిలు కట్టడం వల్ల, కల్తీ కట్టడం వల్ల ఈ వర్షాలు కూలిపోయి అక్కడ అక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రోడ్లేయడం, చేయడం వీటికే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇట్లా జరగొద్దు. అంత అద్భుతంగా వాళ్ళు చేసే పని ఎట్లయితే కాంట్రాక్ట్ లెక్క ప్రకారం ఎట్లిస్తారో అవన్నీ అట్లనే జరగాలి. అంత సత్యంగా, ధర్మంగుండాలి. ప్రతి ఒక్కరు ఆహ్, ధర్మంగా, న్యాయంగా ఉండేలా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వారందరూ శాకాహారులుగా, ధ్యానులుగా అయిపోవాలి. కాంతిని బాల్‌లో క్రాంతిని పెట్టి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ కాంతి బాల్ ఇస్తున్నారు. మనం కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. ఇంకొక బాల్ తీసుకొని ఇప్పుడు మీడియాకు మీడియా మిత్రులను మన సోదరులననుకోండి. వాళ్ళని తీసుకుందాం. మీడియా సోదరులందరికీ. మీడియా అంటే టీవీ ఛానెల్స్ ఉంటాయి. పేపర్లు, ఈనాడు ఇట్లా పేపర్లుంటాయి గదా! హ్మ్. ఆంధ్రప్రభ ఇవన్నీ ఉంటాయి. మీడియా అంటే అందరికి తెలుసు కదా! ఈ ప్ర ప్ర ఏమంటారు వార్తని స్ప్రెడ్ చేయడం. మీడియా అంటే సోషల్ మీడియా. ఈ సెల్లులల్ల ఉండే సమాచారం ప్రతి ఒక్కటి సమాచారమే గదా! ఈ సమాచారం వల్లనే మనం ఎదుగుతున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏం జరగాలి? ఏం చెయ్యాలి? ఏది ఎటు పోతుంది? వస్తుంది. ట్రైనొస్తుందనుకో మరక్కడ ట్రైన్ ప్రకారం అక్కడ ఇంకొకటి రాకుండా, జరగకుండా చూడాలంటే సమాచారమే కదా! ఇప్పుడు పైన విమానాలెళ్తున్నాయి. ఒకటికొకటి ఆకాశంలో ఏం తెలీదు. దగ్గరికి రావంటే సమాచారమే. ఇట్లా ఎక్కడి నుంచి ఎక్కడికో సమాచారాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి. ఎందుకంటే నీళ్ళలో వెళ్తున్నారు. వాళ్ళు ఎటెళ్తున్నారో తెలీదు. సమాచారం ప్రకారం ఆ దిక్కున పోవాలని ఆ సమాచారం తీసుకొని వారు కరెక్ట్‌గా చేస్తారు. అట్లాంటి సమాచారం ఏదైతుందో, ఆ సమాచారం అంతటికి ఆ మీడియా, సోషల్ మీడియా మొత్తంని ఒక్కసారి తీసుకుందాం. ఒక కాంతి బాల్ తీసుకోండి మాస్టర్స్. మాస్టర్స్ ఇచ్చారు. ఇంకో కాంతి బాల్ తీసుకోండి. తీసుకొని దీంట్లో సోషల్ మీడియా మొత్తం పెడదాం.
సోషల్ మీడియా మొత్తం సత్యంగా, న్యాయంగా అంటే ఉన్నారు అందరూ సత్యంగా అందరూ ఉన్నారు. కానీ అందరూ లేరు కదా! అలా నేను అందరూ లేరని చెప్తున్నాను. అందరి పట్ల ఒకటే అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరూ వారిచ్చే సమాచారం ఎంత అద్భుతమైనది. ఈ లోకాన్ని మేలుకొలుపుతుంది కదా! అలాంటి మేలుకొలిపే కార్యక్రమాలన్నిటిని అద్భుతంగా కవర్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని అందించాలి. అది నువ్వు పేపర్ ద్వారా అందిస్తావా? టీవీ ద్వారా అందిస్తావా? సెల్ ద్వారా అందిస్తావా? అదంతా కదా! అట్లా అందించేటప్పుడు ఎట్లాంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. వాళ్ళు మేల్కొనాలి. వాళ్ళు అద్భుతంగా ఎదగడానికి అది మీరిచ్చే ఆ సమాచారం అంత అద్భుతంగా ఉండాలి. కానీ ఆ సమాచారం వల్ల ఒకరికొకరు కొట్టుకోకూడదు. ఇక్కడ పంచాయతీ రాకూడదు. ఇలాంటి ఈ గొడవ ఈ ఇష్యూస్ అన్నీ ఏమంటారు? అన్నీ వేరే వేరే ఆలోచనల వల్ల భూమంతా స్ప్రెడ్ అవుతుంది. మీరు చెప్పే ఒక్క వార్త ఈ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వినిపించి ఒక్కరి నోటి నుంచి ఒకరి దగ్గరికి పోతేనే 4, 5 మార్పులొస్తే, ఈ ప్రపంచం మొత్తం ఆ వార్త వెళ్తే ఎన్ని మార్పులొస్తాయి? ఎన్ని నోటి నుంచి ఎన్ని రకాల మాట అది అటు ఇటు అయిపోయి ఎంత పాజిటివ్ కాస్త నెగెటివ్ అయిపోతుంది. ఆ నెగెటివ్ వల్ల ఈ ప్రపంచంలో ఇక మొత్తం భూమి మొత్తం ఆ నెగెటివ్ ఎనర్జీ నిండిపోతుంది. ఇంకెక్కడ పాజిటివ్? మీరు చెప్పే ఆ ఆలోచన చెయ్యాలి. ప్రతి మిత్రుడు మన సోషల్ మీడియా మొత్తం వాళ్ళకు అద్భుతమైన జ్ఞానం రావాలి. వాళ్ళు చెప్తున్నారు. సత్యం చెప్పేటోళ్ళున్నారు. అంతా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు ఉండాలలా. సత్యాన్నే చెప్పాలి. ధర్మాన్ని పాటించాలి. ఎలాంటి చెయ్యకూడదు. అద్భుతంగా, జ్ఞానంగా ప్రతి ఒక్కరి పట్ల జ్ఞానంగా ఉండాలి. వారిని ఎలా డీల్ చేయాలి అంతే. ఆళ్ళ వల్ల ఇప్పుడు ఆ సమాచారం బయటికొస్తుంది. వచ్చినప్పుడు ఆహ్, అన్ ప్రజలెలా స్వీకరిస్తున్నారు? మీరు ప్రజల్నెలా మేలుకొలుపుతున్నారు? అలాంటి అవగాహన మీలో ఉంచుకొని, ఆ వార్తని ఎలా స్ప్రెడ్ చేయాలి? ఒక్ ఒక్క వార్తని 100 మంది 100 రకాలుగా చెప్తున్నారు. కానీ ఉన్న వార్త ఏంటిది? ఆ వార్తని ఎలా స్ప్రెడ్ చేస్తే ఇవతలోళ్ళకు ఆ జ్ఞానం అందుతది. అలాంటి అవగాహన ఉండి ప్రతి వార్తని అలాంటి అవగాహనతో చెప్పాలని. సోషల్ మీడియా మిత్రులందరికీ జ్ఞానం అద్భుతంగా వారందరికీ కాంతి పిరమిడ్‌లేసేయండి ఫస్ట్. కాంతి పిరమిడ్‌తో నిండిపోవాలి. కాంతితో నిండిపోవాలి. అందరూ ఏవైతే ఆఫీసులుంటాయో అవన్నిటి మీద కాంతి పిరమిడ్‌లేసేయండి. ఆ కాంతితో నిండిపోవాలి. వాళ్ళు సోషల్ మీడియా ఏదైతే వాళ్ళు ప్రచారం చేస్తుంటారో అదంతా అద్భుతంగా, జ్ఞానవంతంగా ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇచ్చేలాగా, ఎదగడానికి ఉపయోగపడేలాగా వేరే ఎలాంటి నెగెటివ్సు అంటే ఎలాంటి నెగెటివ్స్ ఉండొద్దింక వాటిని చెప్పే అవసరం లేదు. ఎలా చెప్పే అవసరం లేదంటే ఎవరో చనిపోయారు. వాడు ఇలా చనిపోయాడు. వాడు ఇలా చనిపోయాడు. వాడి కత్తి ఇంత పొడుగు అది ఎవరికవసరం? అది ఆ డాక్టర్‌కి ఎవరైతే పోలీస్ వాళ్ళున్నారో, లాయర్లున్నారో వాళ్ళకవసరం. ఇదంతా ప్రజలకు అవసరం లేదు కదా! ఇంత పొడుగు గుచ్చుకుందా? ఇంత రక్తం ఎళ్ళిందా? ఇంత అయిపోయిందా? వాడు ఇలా అయిపోయిండా? వాడి కళ్ళు బయటకొచ్చినాయా? ఇటయిందా? అటయిందా? ఇవన్నీ వివరాలు పెట్టి ఎందుకు మాస్టర్స్? ఇవన్నీ చెయ్యొద్దు కదా! అది చిన్న పిల్లల్లో అవగాహన అబ్బో! అదేదో జరుగుతుంది చూడాలని వాళ్ళలో ఆ ఆసక్తి రెట్టింపొస్తుంది. అదెవరికవసరం? ఎందుకలా జరిగింది? వాళ్ళు ఎవరు శిక్ష పడాలి? ఏం చేయాలి? అది ఎవరవసరమో ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకవసరం. వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు దాన్ని ఫాలో అయితారు. కానీ అందరికి అవసరం లేదు కదా! అది ఏందంటే దాని మీదనే క్రియేషన్ చేసి చెప్పటం. ప్రతి ఒక్క దాన్ని గూడా అలా చేస్తుంటే మంచి పాజిటివ్ ఆలోచనలు లేకుండా చిన్న పిల్లల మీద గూడా ఎంత ప్రభావం పడుతుంది. ఆ ఎదిగే పిల్లల మీద ఎంత ప్రభావం పడుతుంది. అది అది అవసరం కదా! వాళ్ళకలాంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం కావాలి? జ్ఞానవంతమైంది కావాలి. ఇలాంటి జ్ఞానం అవసరం లేదు. ఇంకా రాజకీయం గురించి, వాళ్ళ గురించి ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఉండాలి? ఏది కరెక్ట్? ఏది నిజం? అలా ఉండాలి. అలాంటి అనవసరమైనయన్నీ ఉండొద్దని అందరికి కాంతి పిరమిడ్‌లేసేయండి. ఏసేసి ఆ బాల్లోకి అందరిని తీసుకొచ్చి కాంతి స్ప్రెడ్ చేయండి. ప్రతి ఒక్కరు జ్ఞానవంతంగుండాలి. వాళ్ళకి సత్యంగా, ధర్మంగా, న్యాయంగా ఉండాలి. ఎలాంటి ఎంతవరకు చెప్పాలి వాళ్ళకి అవగాహన ఉంటది. ఏది ఎట్లా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మీడియా అంటేనే వాళ్ళు ఎంత అద్భుతమైన వాళ్ళు. వాళ్ళకు ఒకరు చెప్పే పని లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత ఆలోచన 100 కాదు వేలకు చెప్పే సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం వాళ్ళకుంటది.
అలాంటి అంత అద్భుతమైన జ్ఞానంతో ఉండాలి. ఉండి వాళ్ళు అలాంటి ఆ పని ఏదైతే నిర్వహణ ఉందో అది అద్భుతంగా చెయ్యాలని ఆ మీడియా సోదరులకు, ఆ మీడియా అంతటికి కాంతిని ఆ బాల్‌లో పెట్టి స్ప్రెడ్ చేయండి. ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. మన మాస్టర్స్ ఇస్తున్నారు ఇంకొక బాల్. తీసుకొని ఇప్పుడు హాస్పిటల్స్ అన్నిటిని కవర్ చేద్దాం. హాస్పిటల్‌లో ఎలా ఉంది? తలకాయ నొప్పులేసింది. హాస్పిటల్‌కెళ్ళాం ఖతం. ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా, కొంచెం పెద్దగున్న హాస్పిటల్ అయినా సరే అంతా ఒక్కటే. ఏమంటున్నారు? తలకాయ నొచ్చిందా? లోపల ఏమైందో? బ్రెయిన్‌లో ఏమన్నా ట్యూమర్ ఉందో, లేకపోతే బ్రెయినే పాడైపోయిందో, నరాలు దిగిపోయినాయి, ఇంకేమైందో ఏమో అంటే చెప్పేస్తారు అట్లా. క్రియేషన్ పోయి ఎమ్మటే ఎంఆర్ఐ తీపి, అది తీపి, ఇది తీపి, బ్లడ్ టెస్టులు, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు ఇంకా మొత్తం ఎంత పెద్ద చాటభారతం అంత లీస్ట్ ఉంటది. అది తలకాయ నొప్పి లేసినందుకు. కానీ ప్రతి ఒక్క డాక్టర్ అలా ఉన్నారంటలేను. ప్రతి ఒక్కరు ధర్మంగా, న్యాయంగా ఉండాలి. వాళ్ళు హాస్పిటల్‌కొచ్చి ఎందుకంటే ఆహ్, దేవుడు ఎవరు అంటే చూపియలేరు. కానీ డాక్టర్‌ని చూపియగలుగుతారు. ఎందుకంటే ప్రాణం పోతుందంటే కాపాడతారు. అబ్బో! దేవుడు నిజంగా అయ్యా నువ్వు ఒక్క ఇంజెక్షన్ ఏస్తే నా ప్రాణం చల్లబడ్డది. నీకు జరమైన ఏదైనా వచ్చింది ఆపద ఆదుకున్నారు. పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేస్తున్నారు. దేవుడు వాళ్ళ లోపల ఉండే కదా చేపిచ్చేది. ఎవరు భూమి మీద ఉండాలి, ఎవరు ఉండకూడదు. వాళ్ళ లోపల దేవుడు ఆ దైవత్వం ఉండే కదా! వాళ్ళంత అద్భుతంగా సక్సెస్ సాధిస్తున్నారు. దేవుడంటే మరో మనిషి ఎవరంటే డాక్టర్. డాక్టర్‌నే కనిపించే దేవుడు అనుకుంటారుగా ఎవరైనా. ఏ ఆపదొచ్చింది, ఇప్పుడు కాలు నొస్తుంది, ఏలు దెబ్బ తగిలింది, ఏదైంది ఎమ్మటే పోయి డాక్టర్ దగ్గర పోయి "అయ్యా, అయ్యా నీకు దండం పెడతాను. నాకు ఇది బాధ, ఇది కష్టం" అని చెప్తారు. చెప్పగానే ఆయన కన్నబిడ్డలాగా చూసుకోవాలి గదా! ఇంత పెద్దగుంది ఇదేదో అయిందని చెప్పి ఇంత పెద్ద లిస్ట్ రాస్తే ఉన్నోడుంటాడు, లేనోళ్ళుంటారు. ఇంకా ఉన్నోళ్ళు, లేనోళ్ళు అని సమస్య కాదు. ఇంత పెద్ద చాటభారతం అవసరం లేదు గదా! అలా ఉండకూడదు. తలకాయ నొప్పి ఎందుకొస్తుందో వాళ్ళకి అవగాహన ఉంటది. ఎందుకొస్తుంది? ఎందుకంటే డాక్టర్ అంత పెద్ద చదువు చదివారు. ఎంత చిన్న ఎంటిక మందం తేడా వచ్చినా ఏదో ఇష్యూ ఉంటే వస్తది. ఎట్లుంటే వస్తదని వాళ్ళకి తెలుస్తది. కనీసం 100% తెలవకపోయినా కనీసం 10% అయినా తెలుస్తది కదా! 10% కూడా ఆలోచించకుండా పెద్ద లిస్ట్ రాస్తే ఎలా? కానీ దానికి ఏది అవసరమో దాన్నే టెస్ట్ చేయమని రాయాలి. అలా ఉండాలి. ప్రతి ఒక్క డాక్టర్‌లో ఇలాంటి జ్ఞానం ఉండాలి. అద్భుతమైన దైవత్వం నిండాలి ఆ డాక్టర్‌లో. ప్రతి ఒక్కరికి అలా డాక్టర్‌లందరిని తీసుకొని హాస్పిటల్స్ అన్నిటి మీద కాంతి పిరమిడ్‌లెయ్యండి మాస్టర్. మెర్కోబా గోల్డ్ అండ్ క్రిస్టల్ కాంతి పిరమిడ్‌లెయ్యండి. ప్రతి హాస్పిటల్ ఈ భూమి మీద ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో అది. అంటే ఇప్పుడు ఆహ్, ఒక్క ఏలు గురించి పోయామనుకోండి. ఏలుకు నరం. ఈ నరం గురించి డాక్టర్లు ఎంతమంది ఎన్ని హాస్పిటల్‌లు లెక్కలు ఎంటికలు తలలో ఎన్ని ఎంటికలున్నాయో అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ గోరు గురించి పోతే అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. పన్ను గురించి పోతే అన్ని హాస్పిటల్స్. ఆ అన్ని హాస్పిటల్స్‌లో ఎంతమందున్నారు? ఈ ఒక్క నెత్తి ఉంటే 100 నెత్తిలకు ఎన్ని ఎంటికలుంటాయో అంతమంది జనాలుంటారు. ప్రతి ఒక్క హాస్పిటల్ కాడ కన్ను కొంచి కన్ను కోసం పోయినా, పన్ను కోసం పోయినా పెద్ద క్యూ. ఎంతమంది జనాలు, ఎంతమంది అనారోగ్యము. ఎందుకు ఆలోచనలు ఇట్లయితున్నాయి అంటే ఇక్కడేదో అయిందంటే అదేదో పెద్దగా అయిపోయిందని పొద్దాక హాస్పిటల్ తిరగడమే సరిపోతుంది వాళ్ళకు. వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి హాస్పిటల్ కోసము, మనాదుల కోసమే సరిపోతుంది. చాలా ఏంటంటే మధ్య తరగతి కుటుంబాలన్నీ చాలా ఆహ్, చాలా విదారకంగా ఉంటాయి మాస్టర్స్. ఎందుకంటే ఆళ్ళు చూపించుకోవాలనుకుంటారు, చూపించుకోలేరు. తల తాకట్టు పెట్టి ఏదేదో చేస్తుంటారు. ఇంక లేనోడంటే ఇంక లేదురా దేవుడా! గవర్నమెంట్ హాస్పిటల్ దిక్కని ఇగ అక్కడే ఉంటాడు. ఇక ఉన్నోడంటే పెద్ద పెద్ద హాస్పిటల్‌కెళ్ళిపోయి వాడు ఏదంటే అది చేసేస్తారు. కానీ మధ్య తరగతోళ్ళు అటు పోలేరు, ఇటు పోలేరు. ఇక మధ్యలోనే పీక్కొని, పీక్కొని బాధపడతా ఉంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి? అలా పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి హాస్పిటల్స్ అన్నిటి మీద కాంతి పిరమిడ్‌లేయండి. ప్రతి ఒక్క హాస్పిటల్ కాంతి పిరమిడ్‌తో నిండిపోవాలి. కాంతితో అందులో ఉండే డాక్టర్లు, పేషెంట్‌లు అందరూ ఆయాలు అందరూ సిస్టర్స్ అందరూ కాంతితో నిండిపోవాలి. వారందరిని ఈ డాక్టర్స్ అందరిని ఈ బాల్‌లోకి తీసుకుందాం మాస్టర్స్. వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం కావాలి. ఏది అవసరమో
ఆ పేషెంట్ ఏ పేషెంట్ దేనికోసం వచ్చాడు, తనకి ఏది అవసరమో దాన్నే టెస్ట్ చేపించేలాగా, ఎంత అవసరమో మందులు అంతే మందులు. ఎందుకంటే ఎక్కువ తక్కువ ఇన్ని మందులు రాస్తే ఆ మందులు వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ పోతే ఇంకోటి పోతే ఇంకా పొద్దున్న దాకా వాడు ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగడమే. బతుకులో ఒక్కసారి తలకాయ నొప్పి వస్తే ఇక ఈ జీవితాంతం హాస్పిటల్‌ని వదలకుండా ఉండేలా ఉంటున్నాయి. ఈ హాస్పిటల్స్ అలా ఉంటున్నాయి. ఆ డాక్టర్ మాస్టర్స్ అలా ఉంటున్నారు కొంతమంది. అలా ఉండడం వల్ల ఎంత ఇబ్బంది. వాళ్ళ ఆలోచనలు ఎంత, ఇంకా వాళ్ళు బతకడానికి లేదు. పొద్దుందాకా ఆ కుటుంబం మొత్తం కృంగిపోయి నెగెటివ్ ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ లేదింకా. ఈ కుటుంబం మొత్తం. ఈ కుటుంబాల నెగెటివ్ ఎనర్జీ మొత్తం భూమి మీద పడి భూమి ఎంత నెగెటివ్‌తో మారిపోతుంది. చూడండి ఎన్ని బాధలున్నాయో. అలా డాక్టర్లందరికీ అద్భుతమైన జ్ఞానవంతమైన కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వాళ్ళు ఏదైతే అవసరమో దాన్నే టెస్ట్ చేసేలాగా, ఒకటికి 2 రాయకుండా వాళ్ళు ఫస్టు మోటివేట్ జేయాలి. ఎందుకంటే ఈ ఏమంటారు, ఆహ్, వాళ్ళకు అది ఇస్తారు. రోజు ఇలా ఉండాలని ఒక ధైర్యం ఇస్తారు. అలా ఇచ్చే క్లాసులు పెట్టి అలా ఉండాలని, వాడికొక ధైర్యం, నీకేం గాదన్న ఒక ధైర్యాన్ని ఇచ్చి డాక్టరు అలా పేషెంట్‌లను మంచిగా అద్భుతంగా చూడాలి. ఎలాంటి అవసరమో అంతవరకే మందులు రాయాలి అని ఆ డాక్టర్లందరికీ అద్భుతమైన జ్ఞానం ఉండాలని, ఇలా పాజిటివ్ ఎనర్జీతో నిండాలని, వాళ్ళందరూ సత్యంగా, ధర్మంగా, న్యాయంగా ఉండాలని, వాళ్ళందరూ శాకాహారులు కావాలని, ధ్యానం చేయాలని, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఈ బాల్‌ని స్ప్రెడ్ చేయండి. అందరి కాంతితో నిండిపోవాలి. అద్భుతమైన కాంతి. స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఇక డాక్టర్లందరూ అద్భుతంగా అయిపోతారు. హాస్పిటల్స్ అన్నీ. ఇక పేషెంట్‌లకి ఎలాంటి అపనమ్మకం లేదు, అధైర్యం లేదు. అందరికి ధైర్యమే. ఏదొచ్చినా హాస్పిటల్‌కి ఊరుకోవచ్చు. అంటే పొద్దుందాకా హాస్పిటల్ బొమ్మని కాదు. వాళ్ళకు ధైర్యం తీసుకోవడం కోసమైనా, అంటే ఇంట్లో ఉంటే ఏమైతదో అన్న డౌట్ లేకుండా వెళ్లి రావచ్చు. అలా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. ఇంకొక బాల్ తీసుకొని ఈ పోలీసు వ్యవస్థను, లాయర్ వ్యవస్థను, అంటే న్యాయమే గదా! రెండిటి దగ్గర న్యాయమే ఉండాలి. అంటే న్యాయపరమైన బాధ్యత ఉన్నవాళ్ళు గదా వాళ్ళు. ప్రజలందరికీ న్యాయాన్ని ఇవ్వడానికే గదా వాళ్ళున్నది. ఆహ్, పోలీసు వ్యవస్థ అయినా సరే, న్యాయ వ్యవస్థ అయినా. అంటే ప్రజలకు అండగా ఉండేవాళ్ళే కదా! వాళ్ళందరిని తీసుకుందాం. ఒక బాల్‌లోకి తీసుకొని ప్రతి ఒక్క అధికారి, అందరూ మంచోళ్ళున్నారు. కానీ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా! అందరికి వాళ్ళకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. వారందరికీ అద్భుతమైన జ్ఞానం ఉండాలని, ఎవరిని అంటే హింసించే వాళ్ళ అధికారుల గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు అద్భుతంగా ఏదున్నా లేకపోయినా ఒక కేసేసి, అంటే వాళ్ళకు న్యాయం జరగట్లే. వాళ్ళ దగ్గరికి వచ్చిన ఎవరైతే ఉన్నారో బాధితులు, వాళ్ళకు న్యాయం జరగాలాగా ఆ పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళకు న్యాయం జరిగేలాగా చూడాలని, ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా లాయర్‌ల దగ్గరికెళ్తారు. ఇక భార్యాభర్తల గురించి అయితే చాలా పెండింగ్ కేసులున్నాయి మాస్టర్స్. ఆ లాయర్‌లందరూ ఆ! కేసు అంటే దాన్ని సంవత్సరాలు సాగదీయకుండా, ఏది న్యాయం ఎప్పుడు జరుగుతదో అప్పుడు. ఇప్పుడు పెండింగ్ కేసులున్నాయంటే, ఇప్పుడు అప్పుడప్పుడు మన ప్రజాపాలన ప్రజల దగ్గరికి ఎలా వస్తది? అలా ఆహ్, లాయర్‌లు అంటే ఆ కోర్ట్‌లన్నిటికి ఒక స్పెషల్ ఆహ్, ఏసేసి స్పెషలు తీర్పని పెట్టేసి, ఆ పెండింగ్ కేసులన్నిటిని అంటే చిన్న చిన్న కేసులు గూడా సంవత్సరాల తరబడి ఉంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎవరైతే విడాకులు తీసుకుంటున్నారో విడాకులు తీసుకోవాలా అంటే ఎవరికి అవసరమో, ఎందుకంటే ఇద్దరికి ఇష్టం లేదనుకోండి, అది విడాకులు జరగాలి. ఎందుకంటే ఇష్టం లేనిది వాళ్ళు ఉండలేరు. ఉంచినా అది నెగెటివ్ ఎనర్జీయే గాని పాజిటివ్ గాదు. అంటే భార్యాభర్తల మధ్య అవగాహన ఉండి, ఉన్నవాళ్ళు కలిసిపోవాలి. కానీ అవగాహన లేకుండా ఉన్నవాళ్ళు కలిసిపోయినా లేదు, ఏం ఉపయోగం లేదు. అట్లా ఎవరైతే న్యాయం కావాలనుకుంటున్నారో వారందరికీ ఆ లాయర్‌లు న్యాయం జరిగేలాగా, సంవత్సరాల తరబడి ఆ కేసులను లాగకుండా అందరికి న్యాయం జరిగేలాగా, ఆ పెండింగ్ కేసులన్నీ ఒక
పథకం లాగా పెట్టి వాటన్నిటిని క్లియర్ చేసి అందరు ఎవరు వాళ్ళు సుఖంగా అయిపోతారు. ఎందుకంటే ఆడకే వాటికి చుట్టూ తిరిగి తిరిగి ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుండి తిరిగి అలసిపోతున్నారో, వారి బాధలు ఎవరికి చెప్పుకోలేక అంటే కోర్టు తిరుగుతున్నారని ఇంటి చుట్టూ బంధువులలో ఇలాంటి ఎన్ని బాధలు వాళ్ళు పడుతున్నారో, ప్రతి ఒక్కరు ఎంతమంది బాధపడుతున్నారో అలాంటి నెగెటివ్ ఎనర్జీ కూడా భూమికి భారమైతది కదా మాస్టర్స్. వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరు న్యాయవంతంగా ఉన్నారో, ధర్మంగా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అలా పోలీసు వ్యవస్థ న్యాయం జేయాలి. లాయర్ వ్యవస్థ న్యాయం జేయాలి. ఆ కేసులన్నిటిని త్వరగా సంవత్సరం లోపని పెట్టి ప్రతిసారి నెల నెల ప్రోగ్రామ్ పెట్టి మొత్తం క్లియర్ జేసేసి అసలు పెండింగ్ కేసులే లేకుండా అందరి పట్ల న్యాయంగా, ధర్మంగా ఉండాలి. ప్రతి లాయరు వాగ్దానం చేయాలి. ఆత్మ అంటే వారు గుండెల మీద చేసుకొని సత్యంగా, ధర్మంగా ఉండాలి. వాళ్ళు ఆ బాధ్యతని ఎట్లయితే ఆహ్, స్వీకరించినప్పుడు ప్రమాణం చేస్తారో దాన్ని కట్టుబడి ఉండేలాగా ఆ బాల్లో ఆ పోలీస్ వ్యవస్థకు అంటే చేరినప్పుడు కూడా ప్రమాణం చేస్తారు గదా! నేనిలా ఉంటానని ప్రమాణం చేస్తారు. ఆ లాయరు వాళ్ళు ప్రమాణం చేస్తారు. వాళ్ళు ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకునేలాగా ధర్మంగా, సత్యంగా ఉండాలని హ్మ్. వాళ్ళందరూ శాకాహారులుగా, ధ్యానులుగా కావాలని ఆ కాంతి బాల్‌ని పెట్టి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఇంకా ఇంకొక బాల్ తీసుకుందాం మాస్టర్స్. ఇంకా ఈ బాల్‌లో ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు మనం డిగ్రీ వరకు చెప్పుకున్నాం. అంటే ఉద్యోగం జేయాలని. అంటే 25 సంవత్సరాలొచ్చాయనుకోండి. 20 నుంచైనా సరే, 25 నుంచైనా. అక్కడి నుండి ప్రతి ఒక్కరికి మొత్తం 100 సంవత్సరాలు, 100 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు. అందరున్నారు. అందరిని ఆ బాల్‌లోకి తీసుకుందాం. ప్రతి ఒక్కరికి అద్భుతమైన జ్ఞానం కావాలని. ఇంకా 40 సంవత్సరాలొచ్చినా నేను ముసలోడినయిపోయా, 50 వచ్చిన ముసలోళ్ళు కాదు. 50 వచ్చినా ఇంకా జ్ఞానంగా ఎదుగుతున్నాను. 60 వచ్చినా ఇంకా జ్ఞానంగా ఎదుగుతున్నాను. వాళ్ళ లోపల అలాంటి ఆత్మస్థైర్యంతో పెరగాలి. నేను ముసలోళ్ళైతున్నా నాకెవరు ఇలాంటి ఆలోచనలు కాదు. నేను ఇప్పటికైనా ధ్యానం చేయాలి. ఇప్పటికైనా జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానవంతంగా ఎదగాలి. నా జన్మను ఇదే లాస్ట్ చేసుకోవాలనే ఆలోచనలు రావాలి. జ్ఞానం పరంగా ధ్యానం చెయ్యాలి. ప్రతి ఒక్కరికి వారిలో ఉండే అంటే ఇన్ని సంవత్సరాల సర్వీస్ అంటారు. ఇంత వయసొచ్చింది వీళ్ళకి ఇంత సీనియారిటీ అంటారు. వాళ్ళు ఏదైతే నేర్చుకొని ఈ వయసు దాకా వచ్చారో ఆహ్, ఆహ్, నేర్చుకున్నది ఏదైతే ఉందో వారందరికి పంచాలి. వాళ్ళ ఎదుగుదలను, వాళ్ళు మెళకువలను, వాళ్ళు నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని ఇతరులు పంచుకుంటూ వాళ్ళు ఇంకా అద్భుతంగా ఎదగాలి. ఎనకకు తిరిగి చూసుకుంటే వాళ్ళు ఎంత ఉన్నతంగా ఎదిగినట్టు ఉండాలి. ఎనక అంటే నేను ముసలోడినయిపోయాను. ఇంక నా వల్ల కాదు. ఇలాంటి ఆలోచనలే రాకుండా వాళ్ళకి ఇంకా నేను అద్భుతంగా ధ్యానం చేసి, అద్భుతంగా జ్ఞానంగా ఉండగలను అనే ఆత్మస్థైర్యం రావాలి. అంటే 25 నుంచి వాళ్ళు అద్భుతంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రేమ తత్వంతో ఉండాలి. అందరి ఈ భూమి పట్ల, ఈ పంచభూతాల పట్ల అద్భుతమైన జ్ఞానంతోటుండి, ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి పంచభూతాల పట్ల కృతజ్ఞతతో ఉండాలని, జ్ఞానంగా ఉండాలని, వారందరూ ధ్యానం చెయ్యాలని, ఇంకా ఏ వయసు మీద పడిన ఆలోచనలే లేవు. అందరూ అద్భుతంగా జ్ఞానంతో నిండాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలని, అందరూ సత్యంగా, ప్యూరిటీగా ఉండాలని, అందరూ కాంతితో నిండిపోవాలని, ప్రతి ఒక్కరూ కాంతి శరీరధారులు కావాలని ఆ బాల్‌లో పెట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నారు. అందరూ అద్భుతంగా జ్ఞానంతో నిండిపోయారు. అలాంటి జ్ఞానంతో నిండిపోవాలని మనం ఆ కాంతి బాల్‌ని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇక మనమందరం ఇంతసేపు ఇన్ని బాల్లు క్రియేషన్ చేసి మన మాస్టర్స్ ఇచ్చారు మనకు. కాంతి బాల్స్. అన్నిటిని మనం కాంతిని స్ప్రెడ్ చేసాం. ఇంత అద్భుతమైన మనకు సపోర్ట్ చేసి మనకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ మాస్టర్స్ అందరికి కృతజ్ఞత తెలుపుదాం.
మనం ఇన్వైట్ చేసి మనం కూర్చోబెట్టుకున్న మాస్టర్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్దాం మాస్టర్స్. అందరికి పేరు పేరున మాతర్ బాబాజీకి, పత్రి సార్కి, శ్రీకాంత్ సార్కి, మన ఉన్నతలోక మాస్టర్స్ కి, కాంతిలోక మాస్టర్స్ కి, నక్షత్రలోక మాస్టర్స్ కి, అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి కృతజ్ఞతలు తెలపండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సహకారం వల్ల అంత కాంతివంతంగా చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అని అందరికి థ్యాంక్ యూ చెప్పండి, హట్ చేసుకోండి. మనం త్రిమాతలు, త్రిమూర్తులు, భూమాత, ప్రకృతి మాత, థ్యాంక్ యూ చెప్పండి. ఇప్పుడు మన ప్రకృతి మాత, భూమాత మనకు ఒక కలశంలో అమృతాన్ని తీసుకొస్తున్నారు మాస్టర్స్. అమృతాన్ని మావతర్ బాబా దగ్గరికి తీసుకొచ్చారు. మన మావతర్ బాబా మన పత్రి సార్కి, మన శ్రీకాంత్ సార్కి ఇచ్చారు. తీసుకోండి మాస్టర్స్, అమృతం, అద్భుతమైన అమృతం, పంచభూతాలు, పంచామృతం అన్నమాట. పంచభూతాలు దీవించిన పంచామృతం. అందులో భూమాత, ప్రకృతి మాత ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన పంచభూతాలు పంచామృతం అన్నమాట. తీసుకోండి. సహస్ర నుండి లోపలికి వచ్చేస్తుంది. తీసుకున్నారా? థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ ఆ పంచభూతాలకు థ్యాంక్ యూ, భూమాతకు, ప్రకృతి మాతకు థ్యాంక్ యూ, త్రిమాతలకు, త్రిమూర్తులకు థ్యాంక్ యూ. కట్ చేసుకోండి. మన పత్రి సార్ని, అవతార్ బాబాజీని థ్యాంక్ యూ చెప్పి హట్ చేసుకోండి. మన శ్రీకాంత్ సార్కి థ్యాంక్ యూ చెప్పి హట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అవతార్ బాబా థ్యాంక్ యూ, పత్రి సార్ థ్యాంక్ యూ, శ్రీకాంత్ సార్ ఇంత గొప్పటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు చేత కోటి 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 కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంతసేపు కాంతి స్ప్రెడ్ చేస్తూ నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. చిన్నగా రిలాక్స్ అయిపోండి మాస్టర్స్. మీ రెండు చేతులు తీసి కళ్ళ మీద బోర్లు ఇచ్చుకోండి. చూడండి, ఏమన్నా కనిపిస్తున్నారా? ఇంకెవరైనా ఉన్నారు? భూమాత వచ్చినట్టు అనిపిస్తుంది, ప్రకృతి మాత అయినా సరే. కాంతిని స్ప్రెడ్ చేయండి. ఏం కనిపించకుండే చేతులు విడతీస్తూ అరిచేతుల్ని చూసుకుంటూ స్మైల్. రెండు చేతులు జరుపుతూ కళ్ళు తెరిచి చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ కాంతి స్ప్రెడ్డింగ్, వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.